నలుగురు పార్టిసిపెంట్స్, 5 రౌండ్లు, 5 లక్షల క్యాష్. మీ సాయి కుమార్. వివల్ వీకెండ్ వావ్ మంచి కిక్కిచ్చే గేమ్ షో. ఈటీవీ ప్రేక్షకులకి స్వాగతం, సుస్వాగతం. ఫ్రెండ్స్, ఈరోజు ఈ వివల్ వీకెండ్ వావ్ మంచి కిక్కిచ్చే గేమ్ షోలో పార్టిసిపేట్ చేయడానికి 4 యువతి యువకులు మన ముందుకు రాబోతున్నారు. లెట్స్ వెల్కమ్ నవీన్, సుమలత, సంతోషి అండ్ చైతన్య. వెల్కమ్ టు వివల్ వీకెండ్ వావ్ మంచి కిక్కిచ్చే గేమ్ షో. ఓకే, చైతన్య, సంతోషి, సుమలత అండ్ నవీన్ అంతా బీటెక్ స్టూడెంట్స్. అంతా ఒకే కాలేజా? డిఫరెంట్ కాలేజెస్ బట్ ఆల్ బీటెక్స్. ఓకే, అందరూ SMS ఇచ్చే సెలెక్ట్ అయ్యారా? గుడ్. సో ఆల్ ది బెస్ట్. చైతన్య, బేసిక్ గా నువ్వు ఎక్కడి నుంచి? హైదరాబాద్ నుంచి సార్. హైదరాబాద్ దిల్షుక్ నుంచి వచ్చాను. యూత్ రాక్స్. Yes. So future plans, you want to become a model? Yes sir. Okay. Future plan అదే సార్. సంతోషి. It's a nice name. Thank you sir. So నీకు ఇష్టమైన పేరా లేకపోతే మీ వాళ్ళు పెట్టేశారా? మమ్మీ పెట్టారు. ఈ రోజు గెలిచి సంతోషంగా వెళ్తావు. ఓకే, సో నువ్వు బేసిక్లీ ఎక్కడి నుంచి? సేమ్ సార్, దిల్షుక్ నగర్. ఓకే. సుమలత. హాయ్ సార్. హాయ్. సో నీ ఫ్యూచర్ ప్లాన్స్? టు బి ఇన్ ఎ రెస్పాన్సిబుల్ పొజిషన్. టు బి ఇన్ ఎ రెస్పెక్టబుల్ పొజిషన్. ఓకే, రెస్పెక్టబుల్ పొజిషన్. సో ఎలా SMS ఎన్ని SMS ఇచ్చి ఉంటావు ఈ ప్రోగ్రామ్ కి? చాలా సార్లు చేశాను సార్. అసలు చూస్తున్నావా మా ప్రోగ్రామ్? ప్రతి వీకెండ్ చూస్తాను. ఎక్కడ సార్లు మెసేజ్ చేశాను. ఎంజాయింగ్ ఇట్? ఫుల్ గా. ఇంతవరకు చూసి ఎంజాయ్ చేసావు, ఇప్పుడు ఆడి ఎంజాయ్ చేయబోతున్నావు. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. నవీన్. హాయ్ సార్. హాయ్. యు వాంట్ టు బికమ్ ఎ పొలిటీషియన్? లీడర్ సినిమా చూసిన తర్వాత ముందు నుంచే ఉండే సార్. ఓకే, గుడ్. సో 4 రెడీ అయిపోయారు. నేను రెడీ. 5 లక్షల క్యాష్ తో మా రేష్మి కూడా రెడీ. పిలిచేద్దామా? లెట్స్ వెల్కమ్ రేష్మి. ఐదు అంటే మీ 5 మాకు 5 వస్తుందని చెప్పి 5 సార్లు చెప్పాను. ఓకే, మన అకౌంట్ ఏం లేదుగా, ఇంక ఇస్తారులే. ఇస్తారా? ఫస్ట్ మమ్మీ డాడీకి ఇస్తాం సార్, మా ఎమ్మటే తీసుకుంటాము, అప్పుడు ఆలోచిస్తాం. అవునా? ఓకే ఓకే. సో ఇది ఫస్ట్ రౌండ్. కట్ చేస్తే గుడ్. బాగా ఫాస్ట్ గానే ఉన్నారు. సో రౌండ్ గురించి నేను చెప్పాల్సిన అవసరం లేదు. యూనో, సినిమా కథ చెప్తాను, అందులో నుంచి 5 క్వశ్చన్స్ అడుగుతాను. సినిమా టైటిల్ చెప్పను, మీరు కరెక్ట్ గా చెప్తే 5 క్వశ్చన్స్ కి మీరు కరెక్ట్ గా చెప్తే 50,000 మీ అకౌంట్ లో, లేకపోతే 50,000 మా అకౌంట్ లో. ఓకే, లెట్స్ స్టార్ట్ ప్లేయింగ్ రౌండ్ నెంబర్ 1. స్టార్ట్ చేద్దామా? అందుకు మొదలు నీతోనే స్టార్ట్ చేయాలి. ఓకే, కట్ చేస్తే హీరో విదేశాల నుంచి ఇండియాకి వస్తాడు. హైదరాబాద్ లో ఓ కాలేజీలో చేరతాడు. కాలేజీలో ఓ అమ్మాయిని చూసి హీరో ప్రేమిస్తాడు. ఆ అమ్మాయి కూడా హీరో ప్రేమను అంగీకరిస్తుంది. కట్ చేస్తే హీరో ఎంగేజ్మెంట్. హఠాత్తుగా హీరోయిన్ ఓ బాబుతో ఎంగేజ్మెంట్ ఫంక్షన్ కు వస్తుంది. హీరో యూరోప్ లో టూర్ చేసినప్పుడు హీరోకి గైడ్ గా హీరోయిన్ ఉంటుంది. హీరోయిన్ హస్బెండ్ ఎవరంటే మాత్రం హీరోయిన్ చెప్పదు. కట్ చేస్తే ఆ కొడుక్కి హీరోకి మంచి అనుబంధం ఏర్పడుతుంది. చివరికి ఆ అబ్బాయి ఎవరో కాదు, హీరో కొడుకి అని తెలుస్తుంది. అదే సమయంలో హీరోతో ఎంగేజ్మెంట్ అయిన అమ్మాయి ఫ్రెండ్ అమెరికా నుంచి తిరిగి వస్తాడు. వారిద్దరూ ఒకటవుతారు. ఇటు హీరో హీరోయిన్లు కూడా కలిసిపోతారు. తెలిసిపోయిందా? ఏంటది? యువరాజు. ఎస్,
క్వశ్చన్ నెంబర్ 1. ఈ సినిమాలో ఏరోప్లేన్ క్రాష్ లో బతికిపోయిన ఫ్రెండ్ గా నటించింది ఎవరు? శివాజీ. సారీ. క్వశ్చన్ నెంబర్ 2. ఈ సినిమాలో హీరోకి యూరోప్ గైడ్ పాత్రలో నటించిన హీరోయిన్ ఎవరు? సిమ్రాన్. కరెక్టా సార్? హీరోయిన్ వెంటనే చెప్పాడు. చెప్పండి సార్. రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 3. ఈ సినిమాకి దర్శకుడు ఎవరు? వైవిఎస్ చౌదరి సార్. వైవిఎస్ చౌదరి. రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 4. ఈ సినిమాలో హీరోతో ఎంగేజ్మెంట్ అయిన శ్రీవల్లి పాత్రలో నటించిన హీరోయిన్. కమాన్ హీరోయిన్ చెప్పేయచ్చు. సార్ సాక్షి శివానంద్. రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 5. ఈ సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్. మణి శర్మ. ఓకే 5 అయిపోయాయి. సినిమాలో ఏరోప్లేన్ క్రాష్ లో బతికిపోయిన ఫ్రెండ్ గా నటించింది. ఎనీ ఐడియా? వెంకట్, సిమ్రన్, వైవిఎస్, సాక్షి. సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్, రాకింగ్ డైరెక్టర్ ఎప్పుడు? దేవిశ్రీ ప్రసాద్. రమణ గోగుల. ఓకే, సో ఎన్ని కరెక్ట్ చెప్పావు? సిమ్రన్, వైవిఎస్ అండ్ సాక్షి. 30,000 నీ అకౌంట్ లో, 20,000 మా అకౌంట్. ఇప్పుడు చైతన్య నీ అకౌంట్ లో 4,80,000. సంతోషి రెడీయా? రెడీ సార్. కట్ చేస్తే హీరో కాలేజీకి వెళ్తూ వస్తూ లోకల్ ట్రైన్ లో హీరోయిన్ ని చూస్తాడు. ఇద్దరు ప్రేమలో పడతారు. హీరో రిచ్ అబ్బాయి, హీరోయిన్ మిడిల్ క్లాస్ అమ్మాయి. అంతస్తులు, స్థాయి తేడాలు. కట్ చేస్తే హీరో హీరోయిన్లు ఇద్దరు రహస్యంగా రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుని ఎవరిళ్లకు వారు వెళ్ళిపోతారు. కొంచెం లేట్ గా ఇంట్లో పెద్దవాళ్ళకి విషయం తెలుస్తుంది. తప్పనిసరి పరిస్థితుల్లో హీరో హీరోయిన్లు తమ వాళ్లను వదులుకుని బయటికి రావాల్సి వస్తుంది. ఇక ఇద్దరు కలిసి కొత్త కాపురం పెడతారు. కట్ చేస్తే తెలిసిపోయినట్టుంది. చెప్పు. సఖి. సఖి. ఎస్, సఖి ఇస్ ద రైట్ ఆన్సర్. థ్యాంక్ యూ సార్. బట్ క్వశ్చన్ కాదు. క్వశ్చన్ నెంబర్ 1. ఈ సినిమాలో శాంతి పాత్రలో నటించింది ఎవరు? నన్ అదర్ దెన్ బేబీ. బేబీ శాలిని. అప్పుడు ఓకే, నువ్వు బేబీగా ఉన్నప్పుడు మీ అమ్మ వాళ్ళు పెట్టినట్టు సంతోషి అని కదా. ఓకే, శాలిని నైస్. చైల్డ్ ఆర్టిస్ట్ గా, ఆ తర్వాత హీరోయిన్ గా. గుడ్. క్వశ్చన్ నెంబర్ 2. ఈ సినిమాకి దర్శకుడు ఎవరు? మణిరత్నం. మణిరత్నం. రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 3. ఈ సినిమాలో కార్తిక్ గా నటించింది ఎవరు? మాధవన్. మై ఫేవరెట్. ఓ, ఫేవరెట్. ఓకే, సో మాధవన్ your favorite is the right answer. Thank you sir. క్వశ్చన్ నెంబర్ 4. ఈ సినిమాకి ఫోటోగ్రఫీ అందించింది ఎవరు? యాక్చువల్లీ మణిరత్నం చెప్తా, ఆయన పేరు కూడా చెప్పాలి. is a great combination to him. చోటకే నాయుడు. చోటకే నాయుడు. చోటాకి నాయుడు. ఒక చోట చేసినట్లేదు మణిరత్నంతో, బట్ తప్పకుండా ఐ థింక్ నీ విష్ ఫ్యూచర్ లో వాళ్ళిద్దరూ కలిసి చేయాలని కోరుకుందాం. బట్ రాంగ్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 5. పాటలు పాడతావా? గుడ్. ఈ సినిమాలోని స్నేహితుడా పాట పాడు. స్నేహితుడా స్నేహితుడా రహస్య స్నేహితుడా చిన్న చిన్న నా కోరికలే అల్లుకున్న స్నేహితుడా. రైట్ ఆన్సర్. ఓకే, శాలిని, మణిరత్నం, మాధవన్. ఫోటోగ్రఫీ పిసి శ్రీరామ్, వన్ ఆఫ్ ద వండర్ఫుల్ ఫోటోగ్రాఫర్స్ ఫ్రమ్ సౌత్. వాళ్ళిద్దరిది గ్రేట్ కాంబినేషన్, పిసి అండ్ మణి. స్నేహితుడా స్నేహితుడా రహస్య స్నేహితుడా. ఉన్నారా రహస్య స్నేహితులు నీకు? ఎన్ని చెప్పావు కరెక్ట్ గా? 4. గుడ్, బెటర్ దెన్ చైతన్య. సో 40,000 నీ అకౌంట్ లో. రేష్మి జస్ట్ 10,000 మన అకౌంట్. 10,000 మాకు ఇచ్చిన తర్వాత సంతోషి నీ అకౌంట్ లో 4,90,000. సుమలత రెడీయా? రెడీ సార్. కట్ చేస్తే ఓ మధ్య తరగతి జీవుల కాలనీ, మధ్య తరగతి వాళ్ళు ఉంటున్న కాలనీ అని. ఆ కాలనీలోనే ఇరుగు పొరుగుగా నివాసం ఉండే 3 ఫ్రెండ్స్. 3ది పురుషాహంకారం.
పైగా స్త్రీలంటే చిన్న చూపు, భార్యలంటే భర్తను పిల్లలను చూసుకునే వంటింటి కుందేళ్లు మాత్రమే అనే అభిప్రాయం నాగలేదు వాళ్ళకి. పైగా దుర్వ్యసనాలు, జల్సాలు. కట్ చేస్తే ఆ కాలనీలోకి ఒక కొత్త జంట వస్తుంది. భార్య భర్తలిద్దరూ ఉద్యోగాలు చేస్తూ ఆనందంగా ఉంటుంటారు. ఆ నవ్వుకు అర్థం ఏంటి తెలిసిపోయిందనా? ఎందుకు మీరు అంత కష్టపడి చదువుతున్నారనా? అందుకే ఆపేసాను. మరి చెప్పే. క్షేమంగా వెళ్ళి లాభంగా రండి. ఇంట్లో కూడా అదే చెప్పారా? క్షేమంగా వెళ్ళి 5 లక్షలతో లాభంగా రండి అని. ఓకే, క్షేమంగా వెళ్ళి లాభంగా రండి. నెంబర్ 1. ఈ సినిమాలో రమ్యకృష్ణ భర్తగా నటించింది ఎవరు? ప్రకాష్ రాజ్ సార్. ప్రకాష్ రాజ్. కరెక్టే సార్. రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 2. ఈ సినిమాలో రాజేంద్ర ప్రసాద్ భార్యగా నటించింది ఎవరు? రాజేంద్ర ప్రసాద్ వల్లభాయ్. ప్రీతి. రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 3. ఈ సినిమాకి దర్శకుడు ఎవరు? రాఘవేంద్రరావు సార్. రాఘవేంద్రరావు గారు. రాఘవేంద్ర గారు మాకు తెలియకుండా ఎప్పుడు చేశారు ఈ సినిమా? రాంగ్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 4. ఈ సినిమాలో కామెడీ జంటగా హిట్ అయింది ఎవరు? బ్రహ్మానందం గారు ఇంకా కోవైసర్ల గారు. చాలా బాగుంటుంది కదా వాళ్ళిద్దరిది. ఓకే, రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 5. ఈ సినిమాలో శ్రీకాంత్ కి జోడిగా నటించింది ఎవరు? శ్రీకాంత్ రోజా మేడం. రోజా. రైట్ ఆన్సర్. సో 5 అయిపోయాయి. ప్రకాష్ రాజ్, ప్రీతి. సినిమాకి దర్శకుడు రాజా వన్యం రెడ్డి. ఓకే, సో బ్రహ్మానందం, కోవే, సరళ అండ్ రోజా. 1 2 3 4. గుడ్. బోత్ ద గర్ల్స్ ఆర్ ఈక్వల్. సో 40,000 నీ అకౌంట్ లో, 10,000 మా అకౌంట్ లో. రేష్మి ప్లీజ్. ఇచ్చిన తర్వాత నీ అకౌంట్ లో 4,90,000. ఇప్పుడు నవీన్. కట్ చేస్తే హీరో హీరోయిన్లు చిన్నప్పటి నుంచి ఇరుగు పొరుగు ఇళ్లలో ఉండి పెరిగిన క్యారెక్టర్స్. పైగా ఇద్దరి తల్లిదండ్రులు మంచి ఫ్రెండ్స్ కూడా. అంతేకాదు హీరో హీరోయిన్లు ఇద్దరిది ఒకే కాలేజ్. కానీ ఇద్దరికి ఒకరంటే ఒకరికి ఒక్క క్షణం కూడా పడదు. ఒకరంటే ఒకరికి విపరీతమైన ద్వేషం. కట్ చేస్తే హీరోయిన్ కుటుంబం వేరే ఊరికి వెళ్ళిపోతారు. కట్ చేయండి సార్. కట్ చేసావా? ఏం చెప్పు? ఆనందం. ఎస్, ఆనందం. గుడ్. సినిమాలు బాగానే చూస్తారు. క్వశ్చన్ నెంబర్ 1. ఈ సినిమాలో హీరోయిన్ ఫ్యామిలీ హైదరాబాద్ నుంచి ఎక్కడికి షిఫ్ట్ అవుతుంది? ఊటీ ఈజ్ ద రైట్ ఆన్సర్. గుడ్. క్వశ్చన్ నెంబర్ 2. ఈ సినిమాలో మరణించిన లవర్స్ గా నటించింది ఎవరు? వెంకట్ అండ్ తనురాయ్. రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 3. ఈ సినిమాలో హీరో కిరణ్ గా నటించింది ఎవరు? ఆకాష్. ఫస్ట్ మూవీ ఆకాష్. రైట్ నవీన్. క్వశ్చన్ నెంబర్ 4. ఈ సినిమా డైరెక్టర్ ఎవరు? శ్రీను వైట్ల. ఎస్. క్వశ్చన్ నెంబర్ 5. ఈ సినిమాని నిర్మించిన బ్యానర్? ఉషా కిరణ్ మూవీస్, రామోజీరావు గారు. ఉషా కిరణ్ మూవీస్, రామోజీరావు గారు. ఆహా, రైట్ ఆన్సర్. అన్ని చెప్పేసావా? అయిపోయలే క్వశ్చన్స్ అంటే ఫ్లోలో చెప్పేసాం కదా. గుడ్ మ్యాన్. ఊటీ, తనురాయ్, వెంకట్, ఆకాష్, శ్రీను వైట్ల అండ్ ఉషా కిరణ్. యాక్చువల్లీ మ్యూజిక్ డైరెక్టర్ అడుగుతా అనుకున్నా. దేవశ్రీ ప్రసాద్ సెకండ్ మూవీ. మన అకౌంట్ ఓపెన్ అవ్వాల, నవీన్ ఇవ్వాల మనకి. సో 50,000 నీ అకౌంట్ లో సేఫ్ గా ఉంది. తర్వాత తీసుకుంటారేమో. సో అందరూ సినిమా నాలెడ్జ్ బానే ఉంది. సో యూ వన్స్ అగైన్ ప్రూవ్డ్ దట్ యూత్ ఈస్ రాకింగ్ విత్ ఫిల్మ్స్. ఎస్ సార్. సో 5 లక్షలు, 490, 490, 480. వెల్ ప్లేడ్. సో రెండో రౌండ్. సో ఇది చిన్న ఫన్ గేమ్. సో దీంట్లో ఏంట్రా అంటే మళ్ళీ ఇట్ స్టార్ట్స్ విత్ చైతన్య. ఇక్కడికి వస్తావు. 3 కలర్ పేపర్స్ ఉన్నాయి. గ్రీన్, రెడ్ అండ్ yellow.
గ్రీన్ అంటే 100, రెడ్ అంటే 500, ఎల్లో అంటే 1000. ఆల్రెడీ మీకు తెలుసు కదా. సో 1,00,000 రూపాయలు మీరెంత పట్టుకుంటే మీకంతా, పట్టుకోకపోతే మాకే అంత. సో స్టార్ట్ చేసేద్దామా? రౌండ్ నెంబర్ 2, ఒళ్ళంతా థ్రిల్లింత. క్రికెట్ ప్లేయర్, వెల్కమ్ టు ఒళ్ళంతా థ్రిల్లింత. రా. గుడ్. సో 39 గ్రీన్ పట్టుకున్నావు అంటే 3,900. 5 రెడ్ పట్టుకున్నావు 2,500. ఎల్లో కూడా ఈక్వల్ గా పట్టుకున్నావు 5,000. సో 11,400 పట్టుకున్నావు. చెప్పాను కదా 1,00,000 రూపాయలు దీని వాల్యూ. సో 88,600 పట్టుకోకుండా మాకు ఇచ్చేస్తున్నాం. సో 88,600 మాకు ఇచ్చిన తర్వాత చైతన్య నీ అకౌంట్ లో 3,91,400. సంతోషి. ఆడిన తర్వాత పాట పాడతావా, పాడి ఆడతావా? నువ్వు పాటలు బాగానే పాడుతున్నావు. టెన్షన్ ఉందా? కూల్ కూల్ కూల్. తనకంటే ఎక్కువ పట్టుకోవాలి నువ్వు. ఓకే, అందుకే టెన్షన్ సార్. అందుకే టెన్షన్ వద్దు, టెన్షన్ వద్దు. కమాన్. ఆహా, తనకంటే ఎక్కువ పట్టుకోవాలనుకున్నావు, పట్టుకున్నావు. వెల్ ప్లేడ్. అంటే తనకంటే గ్రీన్ తక్కువే పట్టుకున్నావు. 28 గ్రీన్ 2,800. బట్ తను 5 రెడ్ పట్టుకుంటే నువ్వు 10 రెడ్ పట్టుకున్నావు. సో 5,000. తను 5 ఎల్లో పట్టుకుంటే నువ్వు 8 ఎల్లో పట్టుకున్నావు. 8,000. టోటల్ గా 15,800. సో 4,90,000 నుంచి 84,200 మన అకౌంట్ లోకి వచ్చేసింది రేష్మి. ఇప్పుడు నీ అకౌంట్ లో 84,200 మాకు ఇచ్చిన తర్వాత 4,05,800 ఇప్పుడు మాకు అకౌంట్ లోకి వచ్చింది కాబట్టి. సుమలత అలా నవ్వుతూ వచ్చాయి. ఏమనిపించింది లోపల? తనేమో టెన్షన్ అని చెప్పి వెళ్ళి బానే పట్టుకుంది. కొంచెం భయంగా ఉంది సార్ లోపల. భయపడ్డావా? ఏ గాలికి ఎగిరిపోతాయి. చాలా స్పీడ్ గా ఉంది లోపల ఫ్యాన్. అందుకని భయపడ్డావు కాబట్టి తక్కువ పట్టుకున్నావు సుమలత. నువ్వేమో 18 గ్రీన్ పట్టుకున్నావు అంటే 1800. 6 ఎల్లో పట్టుకున్నావు, సారీ 6 రెడ్ పట్టుకున్నావు. బానే పట్టుకున్నావు. రెడ్ గ్రీన్ కొంచెం ఎక్కువ పట్టుకుంటే బాగుండేది. ఎందుకంటే యాక్చువల్గా చైతన్య కంటే నువ్వు రెడ్ ఎక్కువ పట్టుకున్నావు. ఇప్పుడు 6 కాబట్టి 3,000 ఈక్వల్ టు చైతన్య 5,000. బట్ ద డిఫరెన్స్ వాస్ గ్రీన్. గ్రీన్ అంటే ఇష్టం లేదు నీకు? ఇష్టమే కానీ పడలేదు నా పైన. ఓకే, 9,800 పట్టుకున్నావు. వీళ్ళిద్దరి కంటే మాకు ఎక్కువ ఇస్తున్నావు. 90,200. రేష్మి
90,200 మాకు ఇచ్చిన తర్వాత సుమలత నీ అకౌంట్ లో 3,99,800. సెకండ్ హైయెస్ట్ నేనేనా సార్? సెకండ్ హైయెస్ట్ నేనేనా? ఇప్పటి వరకు ఇంకా ఉన్నారు. సెకండ్ హైయెస్ట్ అంటే ఇప్పుడు ఈ రౌండ్ లో ఈ రౌండ్ అంతే కదా. తను 15,800, నువ్వు 11,400, తను 9,800. బట్ నవీన్ ఇస్ స్టిల్ దేర్, సైలెంట్ గా ఉన్నాడు కానీ ఐ థింక్ ఈజ్ సైలెంట్ కిల్లర్. గన్ సైలెంట్ గా ఉంటుంది సార్. ఓకే, ఒళ్ళంతా థ్రిల్లింగ్. అందరికంటే ఎక్కువ పట్టుకున్నాడు. ఈజీగా ఉండిందా? లేదు సార్, నిన్న కరెంట్ లేదు, దోమల్ని కొట్టుకుంటే కూర్చున్నా, అట్లా అలవాటైపోయి ఇప్పుడు 27 గ్రీన్ అంటే నీకంటే తక్కువే. గ్రీన్ అంటే 2,700, బట్ 13 రెడ్ 6,500, 8 ఎల్లో 8,000, టోటల్ గా 17,200. సో 17,200 కాబట్టి మాకు 82,800 ఇచ్చేస్తున్నాం. సో 82,800 మా అకౌంట్ లోకి వచ్చిన తర్వాత నవి నీ అకౌంట్ లో 4,17,200. సో ఎంజాయ్ చేశారు ఒళ్ళంతా థ్రిల్లింత. చిన్న ఫన్. బట్ ఈ రౌండ్ అయ్యేటప్పటికి 2 రౌండ్లు అయిపోయాయి. 4,17,200 నవీన్ లీడింగ్ లో ఉన్నాడు, ఫాలోడ్ బై సంతోషి 4,05,800. సుమలత నెక్స్ట్ 3,99,800. ఇందాకెవరో నేను సెకండ్ పొజిషన్ కి వచ్చాను ఫీల్ అయ్యారు, 4వ పొజిషన్ వెళ్ళిపోయారు. ఆయనే మా చైతన్య గారు 3,91,400. ఇంకా 3 రౌండ్లు ఉన్నాయి చైతన్య, ఎప్పుడు అదే సార్. ఇంకా 3 రౌండ్లు ఉన్నాయి. ప్లస్ ఇప్పుడు ఆడబోయే రౌండ్ వెరీ ఇంట్రెస్టింగ్ రౌండ్. ఇప్పుడు అందరూ బీటెక్ స్టూడెంట్స్. ఐ థింక్ మీ జనరల్ నాలెడ్జ్ తప్పకుండా బాగుండాలనిపిస్తోంది. సినిమా నాలెడ్జ్ బాగుండింది, ఇందులో సినిమా నాలెడ్జ్ తో పాటు జనరల్ నాలెడ్జ్ కూడా కావాలి. ఈ రౌండ్ పేరు లక 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 లక. రెడీ? స్టార్ట్ చేద్దామా? ఇందులో నేను టైం ఇవ్వను. ఆన్సర్ తెలిస్తే ఆన్సర్ చెప్పడం, తెలియకపోతే పాస్ అని చెప్పడం. ఐ మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ వన్. అలానే లోపల అయిపోవాలి ఈ రౌండ్ నలుగురితోను. లెట్స్ స్టార్ట్ ప్లేయింగ్ రౌండ్ నెంబర్ 3 లక 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 లక. అను లక 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 లక. క్వశ్చన్ నెంబర్ 1, మాయలేడి రూపంలో సీతను ఆకర్షించిన రాక్షసుడు ఎవరు? రావణాసుడు. క్వశ్చన్ నెంబర్ 2, రాంగ్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 2, అమెరికా అధ్యక్షుడు ఒబామా పూర్తి పేరేమిటి? క్వశ్చన్ నెంబర్ 3, 2001 లెక్కల ప్రకారం ఆంధ్రప్రదేశ్ జనాభా ఎంత? ద పాపులేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ 2001 లెక్కల ప్రకారం. 2001. అరే కాకతీయ వంశానికి చెందిన మహిళా పాలకురాలు ఎవరు? కాకతీయ వంశానికి చెందిన మహిళా పాలకురాలు ఎవరు? క్వశ్చన్ నెంబర్ 5 చెప్పేస్తావు. మహేష్ బాబు, భూమిక ఎన్ని సినిమాల్లో నటించారు? 1. గెస్. సినిమా పేరు చెప్పగలవా? సార్ మీరు ఒకటే క్వశ్చన్ అడుగుతా అన్నారు కదా. పుట్టిన సినిమా పేరు అడుగుతున్నావు, ఒకటే చెప్పావుగా. ఆ ఒకటి ఏ సినిమా? అదే. ఓకే, రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 6, శరీరం మొత్తం బరువులో మెదడు బరువు ఎంత? ½ kg. నీకు ½ kg 300 to 500 grams. అది ఎప్పుడైనా తూకం వేసావా? 300 to 500 grams మధ్య సార్. ఓకే, సారీ. సార్ కొంతమందికి హెడ్ వెయిట్ ఎక్కువ ఉంటది, కొంతమంది నీకు ఎక్కువ కదా. బట్ వెయిట్ ఎక్కువ ఉన్నా ఆ పర్సెంటేజ్ అలాగే ఉంటుంది. ఆ వెయిట్ మనం ఎక్స్ట్రాగా తెచ్చుకున్నది. ఇప్పుడు కొంతమందికి ఫ్యాట్ ఎక్కువ ఉంటుంది, కొంతమందికి బోన్ పవర్ ఎక్కువ ఉంటుంది, ఇవన్నీ ఉంటాయి. బట్ స్టిల్ దేర్ ఇస్ అ పర్సెంటేజ్ ఆఫ్ ఎవ్రీథింగ్ ఇన్ 100%. 300 to 500. సో మాయలేడి రూపంలో సీతను ఆకర్షించిన రాక్షసుడు
చిన్నప్పుడు ఎప్పుడు అమ్మా నాన్నలు మీకు ఈ రామాయణాలు ఏం చెప్పలేదా? మీరు ఎప్పుడు చదవలేదు. ఇప్పుడేమో రామాయణం లాంటి సినిమా తీస్తే మీరు చూడరు. చూసాను సార్, పాడలేదు, ఐటమ్ సాంగ్ లేదు. ఐటమ్ సాంగ్ ఉండాలంట. రావణాసురుడు నచ్చాడు ఆయనకి. మారీచుడు. అమెరికా అధ్యక్షుడు ఒబామా పూర్తి పేరు బరాక్ ఒబామా. బరాక్ హుసేన్ ఒబామా. ఓకే, 2001 లెక్కల ప్రకారం ఆంధ్రప్రదేశ్ జనాభా 7,57,27,000. కరెక్ట్ చెప్పాలా సార్? ఎస్, ఉన్నాయి లెక్కల ప్రకారం. మనం పేపర్స్ చూడంగానే అన్నిటికీ లెక్కలు ఉంటాయి. అన్నిటికీ ఇట్ ఇస్ క్లియర్లీ గివెన్. మనం వీ డోంట్ కాన్సన్ట్రేట్ అంతే. క్వశ్చన్ నెంబర్ 4. కాకతీయ వంశానికి చెందిన మహిళా పాలకురాలు, వెరీ ఫేమస్ లేడీ ఫ్రమ్ రాణి రుద్రమదేవి. ఎస్, రాణి రుద్రమదేవి. మహేష్ బాబుతో భూమిక ఎన్ని సినిమాల్లో? ఒక్కడు. శరీరం మొత్తం బరువులో మెదడు బరువు 2%, 2%. నేను అడిగినా చెప్పేవాడిని కానేమో. నేను కొన్ని విషయాలు ఇలాగే తెలుసుకుంటున్నాను. బట్ స్టిల్ వాట్ ఐ ఆల్వేస్ టెల్, ముఖ్యంగా ఈరోజు చాలా మంది స్టూడెంట్స్ వస్తున్నారు, చాలా మంది పార్టిసిపేట్ చేస్తున్నారు. ఈరోజు చాలా మంది, ఈరోజు వ్యూవర్స్ కూడా నాకు చాలా మంది చెప్పిన వాళ్ళు ఉన్నారు. నేను ముఖ్యంగా ఈ ప్రోగ్రామ్ ఒప్పుకోవడానికి కారణం కూడా ఓన్లీ సినిమా. ఎస్, నేను సినిమా వాడిని. సినిమాలు మీరు చూడాలి. సినిమాతో పాటు ఈ జనరల్ నాలెడ్జ్ కూడా ఉంటే ఇంకా సడన్ గా వి షుడ్ సెల్యూట్ పీపుల్. ఈరోజు ఐఏఎస్ లో వెళ్ళి అద్భుతమైన ఆన్సర్లు చెప్పి ఈరోజు ఆ పొజిషన్స్, టాప్ పొజిషన్స్, మెరిట్ లో పాస్ అవుతున్న వాళ్ళు, వీళ్ళందరికీ మనం వీ షుడ్ రియల్లీ సెల్యూట్ దెమ్. సో ఒకటే కరెక్ట్ గా చెప్పావు కాబట్టి 25,000 నీ అకౌంట్ లో, 1,25,000 మా అకౌంట్ లో. 1,25,000 మాకు ఇచ్చిన తర్వాత చైతన్య నీ అకౌంట్ లో 2,66,400. క్వశ్చన్ నెంబర్ 1. రామ్ గోపాల్ వర్మ డైరెక్షన్ లో శ్రీదేవి ఎన్ని సినిమాల్లో నటించింది? 2. చెప్పగలవా? ఒక్కటి తెలుసు సార్. ఏంటది? క్షణక్షణం. ఇంకోటి? నాగార్జున మూవీ. బట్ ఓకే, గివ్ ఇట్ యు. రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 2. భారత రత్న అవార్డు ఎంతమంది తెలుగు వాళ్ళు గెలుచుకున్నారు? తెలుగు ఎవరికి లేదు సార్. షూర్. తెలుగు వాళ్ళ మీద అంత నమ్మకం నీకు? మన తెలుగు వాళ్ళు కాబట్టి తెలుసు సార్. ఎవరు లేరు. రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 3. సీతకు అగ్ని పరీక్ష పెట్టింది ఎవరు? రాముడు. ఏ రాముడు? శ్రీరాముడు. రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 4. మనిషి మెదడులోని నాడీ కణాల సంఖ్య ఎంత? కొన్ని మిలియన్స్ ఉంటుంది. ఐ థింక్ నో వైల్డ్ గెస్ ఆల్సో. నంబర్ ఇస్ లార్జ్. క్వశ్చన్ నెంబర్ 5. చిల్కా సరస్సు ఏ రాష్ట్రంలో ఉంది? చిల్కా లేక్. ఐ థింక్ ఒరిస్సా, తమిళనాడు. ఏమా? తమిళనాడు ఆర్ ఒరిస్సా? బి స్పెసిఫిక్. ఏది? తమిళనాడు. సారీ. క్వశ్చన్ నెంబర్ 6. మురుగుదాస్ డైరెక్ట్ చేసిన ఒకే ఒక్క తెలుగు సినిమా ఏది? స్టాలిన్. మై ఫేవరెట్ యాక్టర్ త్రిష. తనకు 2 సినిమా క్వశ్చన్లు వచ్చాయి. ఓకే, రామ్ గోపాల్ వర్మ డైరెక్షన్ లో శ్రీదేవి క్షణక్షణం గోవిందా. అండ్ మాకు 25,000 గోవిందా. ఓకే, భారతరత్న అవార్డు ఎంతమంది తెలుగు వాళ్ళు గెలుచుకున్నారు? ఎవరు లేరు. ఇట్స్ పిటీ. తప్పకుండా ఫ్యూచర్ లో గెలవాలి. నేనే గెలుస్తాను. ఓకే. సీతకు అగ్ని పరీక్ష పెట్టింది శ్రీరాముడు. క్వశ్చన్ నెంబర్ 4. మనిషి మెదడులోని నాడీ కణాల సంఖ్య దాదాపు 10 బిలియన్లు. అన్ని కరెక్ట్ గా పనిచేస్తే ఎక్కడ ఉంటాం. నిజంగానే భారతరత్న రావచ్చు మనకి. ఓకే, యు జస్ట్ మిస్డ్ ఇట్. చిల్కా ఇస్ ఇన్ ఒరిస్సా. చిల్కా లేక్. చెప్పాను కదా సార్. అదే బి స్పెసిఫిక్ అన్నాను, నువ్వు తమిళనాడు అన్నావు. ఐ థాట్ విల్ టేక్ ఎ ఛాన్స్. ఆ చిల్కా అన్నది వెరీ ఫేమస్. చిల్కా లేక్. ఓకే. క్వశ్చన్ నెంబర్ 6. మురుగుదాస్ డైరెక్ట్ చేసిన ఒకే ఒక్క తెలుగు సినిమా స్టాలిన్. వండర్ఫుల్ ఫిలిం. 1, 2, 3, 4 కరెక్ట్ గా చెప్పి 1,00,000 రూపాయలు నీ అకౌంట్ లో, 50,000 మా అకౌంట్ లో. సో 50,000 మాకు ఇచ్చిన తర్వాత నీ అకౌంట్ లో 3,55,800. సుమలత చెప్పు. లక
లక లక లక లక. లక 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 లక. క్వశ్చన్ నెంబర్ 1. వెంకటేష్ ఘర్షణ సినిమాలో హీరోయిన్ ఎవరు? అసిన్. రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 2. మహాభారతంలో ద్రౌపదిని అపహరించి తీసుకువెళ్లిన రాజు ఎవరు? రామాయణంలోనే కాదు సీతను అపహరించింది, ఇక్కడ మహాభారతంలో ద్రౌపదిని కూడా అపహరించారట. ఓకే, టైమ్ అప్. క్వశ్చన్ నెంబర్ 3. సూర్యుని నుండి రేడియేషన్ రాకుండా భూమిని రక్షిస్తున్న వాతావరణ పొర ఏది? అల్ట్రావైలెంట్. సారీ. క్వశ్చన్ నెంబర్ 4. దేశం మొత్తంలో రథయాత్రకు ప్రసిద్ధిగాంచిన ప్రాంతం ఏది? వెరీ ఫేమస్ రథయాత్ర హ్యాపెన్. టైమ్ అప్. క్వశ్చన్ నెంబర్ 5. ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ కంపోజ్ చేసిన కృష్ణంరాజు సినిమా ఏది? ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ కంపోజ్ చేసిన కృష్ణంరాజు సినిమా ఏది? టైమ్ అప్. క్వశ్చన్ నెంబర్ 6. రామాయణాన్ని హిందీలో రామచరిత మానస్ పేరుతో రాసింది ఎవరు? వెరీ ఫేమస్ రామాయణం. రామదాస్. కాళిదాసు. సారీ. ఓకే, అయిపోయి. వెంకటేష్ ఘర్షణ సినిమాలో హీరోయిన్ అసిన్. మహాభారతంలో ద్రౌపదిని అపహరించి తీసుకువెళ్లిన రాజు వర్ణ పర్వంలో మహాభారతంలో జయద్రథుడు. సూర్యుని నుండి రేడియేషన్ రాకుండా భూమి రక్షిస్తున్న ఓజోన్. ఓకే, దేశం మొత్తంలో రథయాత్ర. ఒరిస్సా. పూరి జగన్నాథ స్వామి ఆలయం ఒరిస్సా. ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ కంపోజ్ చేసిన కృష్ణరాజు సినిమా పల్నాటి పౌరుషం. రామాయణాన్ని హిందీలో రామచరిత మానస్ పేరుతో రాసింది నాట్ రామ్దాస్, ఈజ్ ఆల్సో దాస్, తులసీదాస్. ఓకే, తులసీదాస్ రామాయణం. సో 25,000 నువ్వు కాపాడుకుని 1,25,000 ప్రేమతో విత్ లవ్ మాకు ఇచ్చేస్తున్నావు. 1,25,000 మాకు ఇచ్చిన తర్వాత సుమలత ఇప్పుడు నీ అకౌంట్ లో 2,74,800. దిల్వాలే దుల్హనియా లే జాయింగే సినిమా తెలుగులో ఏ పేరుతో డబ్ అయింది? ఆ సినిమా హీరో ఎవరైనా అడుగుతారు అనుకున్నా? దిల్వాలే దుల్హనియా లే జాయింగే. నైస్ ఫిల్మ్. టైమ్ అప్. క్వశ్చన్ నెంబర్ 2. దుర్యోధనుడికి మొత్తం ఎంతమంది సంతానం? దుర్యోధనుడికి ఎంతమంది అంటే 100 మంది చెప్తావు గానీ దుర్యోధనుడికి మొత్తం ఎంతమంది సంతానం? ఇద్దరు. రాంగ్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 3. గౌతమ బుద్ధుని కొడుకు పేరేమిటి? వాట్ ఇస్ ద నేమ్ ఆఫ్ గౌతమ బుద్ధ సన్? గౌతమ బుద్ధుని కొడుకు పేరేమిటి? క్వశ్చన్ నెంబర్ 4. బంగారం ఆభరణాల పరిశ్రమలకు దేశవ్యాప్తంగా పేరు పొందిన నగరం ఏది? హైదరాబాద్. సారీ. క్వశ్చన్ నెంబర్ 5. తెలుగులో రీమా సేన్ కి తొలి హీరో ఎవరు? 50% అదని ఇస్తా అంటే చెప్తా. టైమ్ అప్. క్వశ్చన్ నెంబర్ 6. క్యాట్ ఫుల్ ఫామ్ ఏమిటి? CAT క్యాట్ ఫుల్ ఫామ్. కమ్ ఆన్, ఈజీ. టైమ్ అప్. ఏ బాయ్, దిల్వాలే దుల్హనియా లే జాయింగే సినిమా తెలుగులో ప్రేమించి పెళ్లాడతా. దట్ వాస్ ద డబ్బింగ్ టైటిల్ ఫర్ దట్ ఫిల్మ్. దుర్యోధనుడికి మొత్తం 29 మంది సంతానం. 29. గౌతమ బుద్ధుని కొడుకు పేరు రాహుల్, భార్య పేరేమో యశోధర. బంగారం ఆభరణాల పరిశ్రమలకు దేశవ్యాప్తంగా పేరు పొందిన నగరం సూరత్, గుజరాత్. హైదరాబాద్ ఇస్ మోర్ ఫేమస్ ఫర్ గోల్డ్. క్వశ్చన్ నెంబర్ 5. తెలుగులో రీమా సేన్ కి తొలి హీరో ఉదయ్ కిరణ్, ఉషా కిరణ్. తొలి సినిమా క్యాట్. ఎవరికి తెలీదా? కామన్ అడ్మిషన్ టెస్ట్. క్యాట్ కామన్ అడ్మిషన్ టెస్ట్. ఇదే IIM లో MBA కోర్స్ కోసం చేసే జాతీయ స్థాయి పరీక్ష. ద నేషనల్ ఎగ్జామ్ ఫర్ IIM పీపుల్ ఫర్ MBA కోర్స్. క్యాట్, CAT క్యాట్. ఆహా, నేను తనే విత్ లవ్ అంటే నువ్వు విత్ లవ్ 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 1,50,000 లక 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 లవ్ 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 లవ్. ఇంత ప్రేమ. 1,50,000 మాకిచ్చిన తర్వాత నవీన్ నీ అకౌంట్ లో 2,67,200. సంతోషి ఈజ్ లీడింగ్ ఆఫ్టర్ ద థర్డ్ రౌండ్. 3,55,800. 5 లక్షలకి మనం గేమ్ ఆడేసాం. ఇప్పుడు ఆడబోయే రౌండ్ ది లాస్ట్ రౌండ్, ది అల్టిమేట్ రౌండ్. ఈ ఎపిసోడ్ విన్నర్ ని డిసైడ్ చేసే రౌండ్. ఈ రౌండ్ పేరు కొడితే కొట్టాలరా. నేను వచ్చి కొట్టను, మీరు వచ్చి నన్ను కొట్టరు.
పక్క వాళ్ళ దగ్గర నుంచి ఎవరి దగ్గర అయితే హైయెస్ట్ ఉంటుందో వాళ్ళ దగ్గర నుంచి అమౌంట్లు కొట్టేస్తూ ఉంటారు. ఎలా అంటే ఇప్పుడు సంతోషి హైయెస్ట్, నువ్వు కానీ కరెక్ట్ గా చెప్పావు అనుకో ఆన్సర్, తన దగ్గర నుంచి 20,000 రూపాయలు కొట్టేయచ్చు. ఎవరికి ఆన్సర్ తెలుసో వాళ్ళు బజర్ నొక్కాలి. ఎవరైతే బజర్ నొక్కుతారో వాళ్లే ఆన్సర్ చెప్పాలి. రౌండ్ నెంబర్ 5 కొడితే కొట్టాలి. రెడీ? హ్యాండ్స్ ఆన్ ద బజర్. ముందే నొక్కేయకండి. క్వశ్చన్ నెంబర్ 1. సుష్మితా సేన్కు జోడీగా నటించిన తెలుగు హీరోల్లో ఒకరు నాగార్జున. నొక్కిసావు ఏంటి? క్వశ్చన్ ఏంటి? దానికి ఆన్సర్ ఏంటి? ఇంకొక హీరో సుష్మితా సేన్కు జోడీగా నటించిన తెలుగు హీరోల్లో ఒకరు నాగార్జున, ఇంకొకరు జేడి చక్రవర్తి. ఎస్, మరొక తెలుగు హీరో ఎవరు? జేడి చక్రవర్తి. కెన్ యు నేమ్ ద ఫిల్మ్స్? ఇన్ షోలే అండ్ అనదర్ మూవీ మర్రి చెట్టు, తెలుగు. జేడి చక్రవర్తి. ఓకే, రైట్ ఆన్సర్. ఏదో లక్కీగా ఒకరు నాగార్జున అన్నాను, సో తప్పకుండా గెస్ చేసినట్టున్నాం. బట్ స్టిల్ క్వశ్చన్ విన్న తర్వాత ఆన్సర్ చేస్తే బాగుంటుంది, బజర్ నొక్కితే బాగుంటుంది. 20,000 ఇప్పుడు నువ్వు సంతోష్ దగ్గర నుంచి కొట్టేస్తున్నావు. తనే హైయెస్ట్ లో ఉంది కాబట్టి సంతోష్ యూ హ్యావ్ టు గివ్ హిమ్. సో 20,000 నీ 1,55,800 నుంచి నవీన్ అకౌంట్ లోకి ట్రాన్స్ఫర్ అయిపోతుంది. సో నవీన్ అకౌంట్ లోకి ట్రాన్స్ఫర్ అయిన తర్వాత నవీన్ నీ అకౌంట్ లో 87,200, సంతోషి నీ అకౌంట్ లో 1,35,800. స్టిల్ ఇట్స్ వైడ్ ఓపెన్. రెడీ? క్వశ్చన్ నెంబర్ 2. రామాయణం ప్రకారం శ్రీరాముడి వంశంలో కవల పిల్లలు జన్మించిన వారిద్దరు. వారిలో ఒకరు సుమిత్ర, మరొకరు ఎవరు? సంతోషి. సీత, లవకుశం. లవకుశలు. సుమిత్రకి రాముడు అండ్ లక్ష్మణుడు అండ్ ఇంకొకతను ఉంటాడు, నేమ్ తెలియదు. లక్ష్మణ శత్రుఘ్నుడు. సో సీతకి లవకుశలు. రైట్ ఆన్సర్. వెంటనే ఎదురు దెబ్బ కొట్టావు నవీన్ కి, ఎందుకంటే నవీన్ మళ్ళీ నీ తర్వాత హైయెస్ట్ అనే ఉన్నాడు. మధ్యలో సుమలత ఉండింది కానీ నీ దగ్గర 20,000 తీసుకున్న తర్వాత తను సెకండ్ పొజిషన్ కి వచ్చాడు. సో హీ హాస్ టు గివ్ బ్యాక్ యువర్ 20,000. అమ్మో, లైఫ్ లో గుడ్, వెంటనే తీసుకుంటాం అనమాట. సో 20,000 నవీన్, ప్లీజ్ గివ్ ఇట్ బ్యాక్ టు సంతోషి. సో బ్యాక్ టు 1,55,800, 67,200. ఇప్పుడు సుమలత సెకండ్ పొజిషన్ లో ఉంది. కమాన్ సుమలత, చైతన్య, కమాన్. క్వశ్చన్ నెంబర్ 3. గెలీలియో టెలిస్కోప్ కనుగొన్నాడని మనకు తెలుసు, కానీ టెలిస్కోప్ కనుక్కుని ఎన్నేళ్లయింది? హౌ మెనీ ఇయర్స్? టెలిస్కోప్ ఎప్పుడైనా చూసారా? చూసాను ఒకసారి. నో ఐడియా? ఎవరికి? ఓకే, ఆల్ సేఫ్. ది ఆన్సర్ ఈస్ 401 సంవత్సరం అయింది. 401 ఇయర్స్. 1609లో ఈ టెలిస్కోప్ ను కనుగొన్నారు. సేఫ్, మనకి రాలేదు, ఎవరు మార్చుకోలేదు. ఓకే, క్వశ్చన్ నెంబర్ 4. నరేంద్ర మోడీ ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి? సంతోషి. ఎస్, గుజరాత్. ద డైనమిక్ సీఎం. రైట్ ఆన్సర్. ఇప్పుడు సుమలత దగ్గర నుంచి అంతే, సుమలత దగ్గర నుంచి కొట్టేస్తున్నాం. నెక్స్ట్ నువ్వే హైయెస్ట్ లో ఉన్నావు సుమలత. సో 20,000 తనకి ఇచ్చేస్తే నీ అకౌంట్ లో 54,800 ఉంది. ఇప్పుడు తన అకౌంట్ పెరిగింది 1,75,800. ఇప్పుడు ఎవరు ఎలా చెప్పినా ఐ థింక్ ఇంకా నామకే వస్తే ఈ క్వశ్చన్. సంతోషి ఈజ్ ది లీడింగ్. ఐ థింక్ షీ విల్ బి ద విన్నర్. బట్ స్టిల్ 5వ క్వశ్చన్. స్టెఫీ గ్రాఫ్ సాధించిన అరుదైన రికార్డ్ ఏది? మళ్ళీ నొక్కిసాడు తొందరపడి. స్టెఫీ గ్రాఫ్ ఏ ఆట ఆడుతుంది అనుకున్నావా? నొక్కిసావు. స్టెఫీ గ్రాఫ్ సాధించిన అరుదైన రికార్డ్ ఏది? నొక్కా కాబట్టి టేక్ ఎ వైల్డ్ గెస్. ఎలాగూ నాట్ గోయింగ్ టు మేక్ ఎనీ డిఫరెన్స్. ఆస్ట్రేలియన్ ఓపెన్ టెన్నిస్ హైయెస్ట్ గెలిచిందండి. This is unbelievable record in tennis history. This is golden Grand Slam. So manaki, you know that starts with tennis season starts with Australian, then goes on to French, then it goes to Wimbledon, then it finally goes to US Open. So January lo modalayi samvatsaram anta aadtaru. So winning all these 4 in 1 year at the same time
ఒలింపిక్స్ లో కూడా టెన్నిస్ ఎంటర్ అయిన తర్వాత షీ వన్ ద గోల్డ్ మెడల్. గ్రేట్ ప్లేయర్. సో ఒకసారి స్టెఫిగ్రాఫ్ కి వావ్ చెప్తూ సార్ అలాగే నవీన్ ఫస్ట్ 20,000 తీసుకోమా. 20,000 మా అకౌంట్ లోకి వచ్చిన తర్వాత నవీన్ నీ అకౌంట్ లో 47,200. గుడ్. అన్నా నేను ఫస్ట్ అడిగాను సంతోషంగా 5 లక్షలు గెలుస్తావా అని. 5 లక్షలు గెలవకపోయినా ద విన్నర్ ఆఫ్ దిస్ ఎపిసోడ్ ద వీకెండ్ వావ్ సంతోషి. ఫ్రెండ్స్ చూసారుగా, నార్మల్ గా చాలా మంది ఇప్పుడు నేను ఎక్కడికి వెళ్ళినా అడుగుతున్నారు, సార్ మేము పార్టిసిపేట్ చేయాలి, మేము వచ్చి అందులో పడిపోవాలి, మేము అందులో గెలవాలి, మా దగ్గర నుంచి రేష్మి డబ్బులు తీసుకెళ్లిపోవాలి, వీళ్ళందరూ అడుగుతున్నారు. మేము ఎస్ఎంఎస్లు పంపిస్తున్నాం, మమ్మల్ని ఎవరు పిలవట్లేదు అంటున్నారు. వీళ్ళు నలుగురు ఎస్ఎంఎస్ చేసి ఈరోజు వచ్చారు. సో మీరు కూడా ఎస్ఎంఎస్ చేయండి, రండి, పార్టిసిపేట్ చేయండి, లెట్స్ హావ్ ఫన్. సో నెక్స్ట్ ఎపిసోడ్ వరకు ఈ వివిల్ వీకెండ్ వావ్ మంచి కిక్కిచ్చే గేమ్ షోలో కిక్ ఇచ్చింది కాబట్టి ఆ కిక్ తో పడుకోండి. అంటే నెక్స్ట్ ఎపిసోడ్. గుడ్ నైట్, శుభరాత్రి.